నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ 9848. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన స్పెషల్ ఏంటి అని అంటే చేపల వేపుడు. కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయని మంచిగా వేయించి పక్కన ఉంచుకోవాలి, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా మొత్తం కూడా వేయించి పక్కన ఉంచేసుకోవాలి. వాటన్నిటిని కూడా ముక్కలకి పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి 15 మినిట్స్. ఆ తర్వాత వీటికి మనం ఫ్రిడ్జ్లో పెట్టకముందే ఒక నిమ్మకాయ పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ముక్కలకు పట్టి చూడండి ఎంత బాగుంటాయో. అసలు పిల్లలకి ఇస్తే వాళ్ళు స్నాక్స్ లాగా కూడా తినేస్తారు. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు స్నాక్స్ లాగా తినాలి వీటిని, ఈవినింగ్ పిల్లలకి ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు వీటిని డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. మనకి సేమ్ ఆయిల్ అలాగే ఉంటుంది. ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయి. అంటే ఒకటే దాన్ని ఒక్క కార్న్ఫ్లోర్ లేకుండా చేస్తే మనకి గ్రేవీ టైప్లో వస్తాయి, కార్న్ఫ్లోర్ వేస్తే మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అలా ట్రై చేయండి. ఈవినింగ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే అమ్మ చేతి వంట కదా, సూపర్గా ఉంటాయండి. ఆ తర్వాత పిల్లలకి మీరు ఒకవేళ ఈవినింగ్ వచ్చే టైంలో ఇలాంటి స్నాక్స్ని మీరు ఒకవేళ ప్రిపేర్ చేసి ఉంచారనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవాళ రేపు మనకి చికెన్ కానీ మటన్ కానీ హెవీ, అలాగే కొవ్వు అని చెప్పేసి అంటున్నారు కదా, దానికి బదులు మనం ఈ ఫిష్ని తీసుకోవడం చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది.